ప్లాన్ ప్రకారంగా భుజంగాన్ని అరెస్ట్ చేసి యమునను రిలీజ్ చేస్తారు. యమున సేఫ్ అయిపోతుంది. ఈలోపు వెంటనే యమున సేఫ్ ఎలా అయ్యిందంటే భుజంగం ఇక ప్లాన్ ప్రకారంగానే అలా కేసులో ఇరికించి యమునను రెడ్ హ్యాండెడ్గా పట్టియాలనుకుంటాడు. కానీ విహారి తెలివితోనే భుజంగాన్ని పోలీస్ స్టేషన్లో పెడతాడు. వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. యమునను తీసుకొని విహారి ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ యమునను కాస్త చులకనగా చూస్తూ ఉంటారు. లేని హత్య చేశారని నిందలు పెట్టిన భుజంగా మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా కూడా ఇంట్లో వాళ్ళు మాత్రం చెయ్యని తప్పు నీ మీద నింద పడ్డదనుకుంటున్నావా, చేసావు గనుకనే పోలీసులు అరెస్టు చేసినట్టుగా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఈలోపు గండం గట్టెక్కింది వదిన, ఎలా అయితేంది, నువ్వు బయటికి వచ్చావు, అదే మాకు 10,000 అని వసుధ అంటుంది. వెంటనే లోపలికి తీసుకెళ్తుంది. వదిన ఎప్పుడు తిన్నావో ఏంటో, నువ్వు స్నానం చేసి రా వదిన, నీకు కావలసిన చేసి పెడతానని ఇక అనేసరికి యమున పైకెళ్తుంది. ఇంట్లో వాళ్ళు కాస్త అసహ్యంగా చూస్తారు. ఈలోపు లక్ష్మికి ఫోన్ వస్తుంది కదా, ఆ ఫోన్ ప్రకారం లక్ష్మి యమునను కాపాడుకుంటుంది. కానీ ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరనేది తెలియదు. కాకపోతే యమునను కాపాడుకోవాలనుకుంటే నువ్వు శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడే యమున నీ ఇంట్లో అడుగు పెడుతుంది. లేకపోతే కటకటాల వెనకాల శాశ్వతంగా బయటికి రానివ్వకుండా చేస్తాను వద్దని చెప్పేసి చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు వెంటనే తన మూతికి మాస్క్ కట్టుకుంటుంది. అటు ఇటు చూస్తూ ఉంటుంది లక్ష్మి, ఎవరు పిలిచారో అన్నట్టుగా. వెంటనే నువ్వు ఎక్కడున్నావో నాకు కనబడ్డావు కనుక మా లక్ష్మి, నేను నీకెదురుగా ఉన్నానని వెళ్తుంది. ఏంటి, నేనే ఇందాక నీకు ఫోన్ చేశాను, ఎవరు మీరు, నేను ఎవరని తెలుసుకోవడం పక్కన పెట్టు, కానీ ఇప్పుడు యమున బయటికి వచ్చింది అంటే నేను మాట ప్రకారం నిలబెట్టుకున్నాను, నువ్వు కూడా మాట ప్రకారం నిలబెట్టుకోవాలి. ఏంటా మాట? నా ప్రాణమైనా ఇస్తాను. నీ ప్రాణం నాకు అవసరం లేదు కనుక మహాలక్ష్మి, నువ్వు శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడే ఖచ్చితంగా ఇక యమున ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నువ్వు ఇక ఇది కాదు కుదరదు అని చెప్పేసి మాట మార్చావనుకో, మళ్ళీ నేను కేసు పెట్టి లోపలికి పంపించడం పెద్ద పనేం కాదు అని ఈ విధంగా అంటూ ఉంటుంది. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, ఆ కుటుంబం నా వల్ల పరువు పోవడానికి వీల్లేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. సరే, నువ్వు చెప్పినట్టుగా చేశావు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలి. ఆ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేకుండా నువ్వు ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్తే నువ్వు అనుకున్నట్టు ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ కాదు కుదరదు అని చెప్పేసి నువ్వు ఆ ఇంట్లో త్రిష్ట వేసినట్టు కూర్చుంటే మళ్ళీ యమున జైలుకు వెళ్ళడం పెద్ద పనేం కాదు. వద్దు, దయచేసి నీకు దండం పెడతాను, కానీ యమునమ్మ కుటుంబం చల్లగా ఉండాలి. నేనే ఎవరికి తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇది నిజమే కదా? నిజమే, మాట తప్పను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే మార్క్స్ తీస్తుంది. ఆ మార్క్స్ తెర వెనకాల అంబిక ఇక ఆలోచిస్తూ ఉంటుంది. నాకు తెలిసే, నేను ఈ ఫిట్టింగ్ పెడితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావని నాకు బాగా తెలుసు. ఎందుకంటే యమునను అడ్డు పెట్టుకొని నేను బయటికి పంపించాలని ఈ తెర వెనకాలండి నడిపించాను. ఎలా అయితేంది, నువ్వు ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే నాకు కావాలి, తిరిగి నా చేతికి మళ్ళీ అధికారం కావాలి అనే విధంగా అనుకుంటుంది. ఈలోపు అంబిక కూడా వెళ్ళిపోతుంది. చీకటి పడిపోతుంది. లక్ష్మి నిర్ణయం తీసుకుంటుంది, బట్టలు సర్దుకుంటుంది. ఈలోపు విహారి దగ్గరికి వెళ్ళి విహారి కాళ్ళు మొక్కుతుంది. ఇక నేను శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా ఆ మాటలు గుర్తు చేసుకుంటూ తన తల్లిని తన కొడుకు చెప్పినట్టుగా మాట్లాడుతుంది. అవన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది లక్ష్మి. మళ్ళీ యమున గదిలోకి వెళ్ళి ఇక చాలా ఏడుస్తూ, మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్తున్నాను, నన్ను క్షమించండి అమ్మా అని కాళ్ళు మొక్కి ఏడ్చుకుంటూ మళ్ళీ వసుధ చారుకేశవ గది వైపు వెళ్తుంది. వాళ్ళందరూ పడుకున్న సమయంలో వెంటనే చుట్టుపక్కల చూసి అలా దండం పెట్టి తన బ్యాగ్ తీసుకొని వెళ్తుండగా అంబిక గమనిస్తుంది. అనుకున్నట్టుగా నువ్వు వెళ్తున్నావు కదా, ఇదేనే నాకు కావాల్సింది, ఇక ఒక్క దెబ్బకు 2 పిట్టలు అని విధంగా అనుకుంటుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి. ఇక మరోవైపు తెల్లారిపోతుంది. లక్ష్మమ్మ గురించి ఇక పండు అటు ఇటు చూస్తూ ఉంటాడు.
ఏంటి లక్ష్మమ్మ పొద్దున్న లేచి ఇక పూజ గదిలో పూజ చేసేది, ఇయాలేంటి ఏ హడావిడి లేదేంటి అని లక్ష్మమ్మ అని గది వైపు వెళ్తాడు. ఆరోగ్యం ఏదైనా అయిందో ఏమో. వెళ్ళి చూసరికి లక్ష్మి కనిపించదు. ఇక అటు ఇటు చూస్తూ ఉంటాడు, ఎక్కడా కనిపించదు. హాల్లోకి వస్తాడు. గాబర పడుతుండగా వసుధ అడుగుతుంది, ఏంటి పండు అంత టెన్షన్ ఉన్నా? ఏం లేదమ్మా, పొద్దున్నుంచలి లక్ష్మమ్మ కనిపించట్లేదు. గుడికి గిట్ల వెళ్ళొచ్చు. లేదమ్మా, ఎప్పుడైనా వెళ్తే పూజ చేసి వెళ్ళేది, కానీ కనిపించలేదు అని విధంగా అనుకుంటుంటుంది. ఈలోపు హాల్లోకి అందరు వస్తారు. ఏంటి అంతలా కంగారు పడి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు అని అంబిక అంటుంది. లక్ష్మి కనిపించట్లేదా? అయ్యో, ఏదో హీరోయిన్ కనిపించట్లేదంటగా అంతలా ఎగ్జైట్ అవుతున్నారు. ఇక్కడెక్కడ ఉంటుందిలే అని మనసులో అనుకుంటూ, అది రాత్రి ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఆ విషయం నీకు తెలియదు, దరిద్రం వాసింది అని ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు యమున అందరు కలిసి హాల్లోకి వస్తారు. లక్ష్మి కనిపించట్లేదు అని ఫోన్ చేస్తుండగా ఫోన్ నాట్ రీచబుల్ వస్తూ ఉంటుంది. ఈలోపు సహస్ర మనసులో అనుకుంటుంది, దాని దరిద్రం పోయిందా అని ఈ విధంగా అనుకుంటుంటుంది. లక్ష్మి అటు ఇటు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది బ్యాగ్ పట్టుకొని. ఇక మరోవైపు విహారీ చాలా టెన్షన్ పడుతూ, అసలు లక్ష్మి ఎక్కడికి వెళ్ళినట్టు అని అంటుండగా, ఎక్కడికి వెళ్తుంది బావా, ఇక్కడెక్కడ ఉంటుందిలే, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అంటుండగా, అవును విహారీ, ఆ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి ఏదో నీ భార్య వెళ్ళినట్టుగా అంత కంగారు పడుతున్నావు. అరే నాన్న, ఎక్కడికి వెళ్ళిందో కాస్త చూడరా, లక్ష్మి గురించి కంగారుగా ఉందిరా అని యమున అంటుంది. ఏంటి అసలు ఇంత చెప్పినా కూడా మీరు వినిపించుకోకుండా ఆఫ్టర్ పని మనిషి కోసం ఇంతలా కంగారు పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సహస్ర, నోటికి మాట ఎంత వస్తే అంత మాట్లాడడం కాదు. లక్ష్మి ఈ ఇంటికి ఎంత మేలు చేసిందో ఎంత చేసిందో అది మీకు గుర్తుండకపోయినా నాకు మాత్రం చాలా గుర్తుంది. నాకు తెలుసు బావా, అది నీ భార్య అని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వు నీ ప్రాణం ఆగదని నాకు బాగా తెలుసు అని సహస్ర మనసులో అనుకుంటుంది. చుట్టుపక్కల మొత్తం చూస్తారు పండును సహస్ర. ఇక సంతోషంతో హ్యాపీగా చిల్ అవుదామన్నట్టుగా అనుకుంటుంది. మరోవైపు పండు విహారీ ఇద్దరు కలిసి చుట్టుపక్కల చూస్తారు. బాబు ఎక్కడ లేదు బాబు, ఎక్కడికి వెళ్ళింది లక్ష్మమ్మ అని విధంగా వెంటనే సంధ్యకు ఫోన్ చేస్తారు. చెప్పండి విహారీ గారు. ఏం లేదు, లక్ష్మి నిన్ను కలవడానికి వచ్చిందా? అబ్బే లేదు, కానీ నిన్న సాయంత్రం ఫోన్ చేసింది. ఏదో డల్గా మాట్లాడింది. అంతేకాకుండా ఇక ఇంటికి నాకు రుణం బంధం పోయిందన్నట్టుగా మాట్లాడినట్టుగా అనిపించింది. అంటే ఇది ఎప్పుడు మాట్లాడింది సంధ్య గారు? నిన్న నైట్ కాల్ చేసింది. ఎందుకో తన వాయిస్లో చాలా బేస్ తక్కువ అనిపించింది అనేసరికి, ఏమైంది విహారీ గారు? లక్ష్మి పొద్దున్నుంచి కనిపించట్లేదు సంధ్య గారు. వాట్? అవును, సరే నేను లక్ష్మి గురించి ఎంక్వైరీ చేస్తాను, మీరు కూడా ఎంక్వైరీ చేయండి. సరే అండి అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. అప్పుడే విహారికి అర్థమవుతూ ఉంటుంది, లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి, అసలు ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది నాన్న, లక్ష్మి కనిపించిందా? ఫోన్ చేసిందా? లేదమ్మా, లక్ష్మి ఎక్కడ లేదు. లక్ష్మి ఎక్కడ లేకపోవడం ఏంట్రా, కాస్త చూడరా అని ఈ విధంగా అనేసరికి లక్ష్మి ఆచూకీ ఎవ్వరికీ తెలియదు. అలా లక్ష్మి గురించి వెనుకులాడి విహారికి విసుకొస్తుంది. కానీ లక్ష్మి మాత్రం ఇక్కడ ఎక్కడ ఉండదు. కావాలని ఇల్లును వదిలేసి వెళ్తుంది. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, తన కడుపులో బిడ్డ. ఈ ఇంట్లో విషయం తెలిస్తే తన కడుపులో బిడ్డకు ఇక ఎవరికో అక్రమ సంబంధం ఉందని, మరోవైపు ఈ కుటుంబం నా వల్ల ఏ మాటలు పడకూడదు అని ఇలా ఆలోచించి తను ముందడుగు వేసి ఇంట్లో నుంచెలి విహారి జీవితం నుంచెలి వెళ్ళిపోవాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. అలా వెంటనే లక్ష్మి ఒక ఊర్లోకి వెళ్ళిపోతుంది. ఆడ బ్రతుకు తెరువుకు అని చెప్పేసి ఒక పెద్దావిడతో కలిసి అలా ఆ ఇంట్లో ఉంటుంది. ఆ పెద్దావిడ చాలా మంచిది, తన కూతురుగా అనుకొని ఇక లక్ష్మి ఆ పెద్దావిడతో ఉంటుంది. ఇలా చాలా రోజులు అవుతూ ఉంటుంది. విహారి చాలా డిసప్పాయింట్ అవుతాడు. కాస్త ఇక తాగుడుకు బానిస అవుతాడు. ఈలోపు సహస్ర ఎలాగైనా బావతో నాకు ఇక ఏదో ఒక రూపంలో తన భార్య అనిపించుకోవాలని ఇక విహారి దగ్గరికి వచ్చి, ఏంటి బావా, ఏంటి తాగుడు అని అంటుండగా, చెప్పలేను, తెలుసు బావా, నువ్వు ఎవరికి బయట చెప్పట్లేదు, కానీ నీ మనసులో మాత్రం ఆ లక్ష్మి ఉన్నదని అనుకుంటున్నావు అని విధంగా అంటుండగా, ఇప్పుడు నిజం బయట పెట్టడానికి నిమిషం పట్టదు, కానీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అన్నట్టుగా ఆలోచించుడు అవుతుంది అని విధంగా అంటుండగా, తాగు ఆపుడు బావా అని చెప్పేసి బాటిల్ గుంజుకుంటుండగా వెంటనే కోపంగా చూస్తాడు.
ఈలోపు శాస్త్ర బయటకు వస్తుంది. వాడి మార్పు గమనించి వెంటనే ఈలోపు యమున ఏడ్చుకుంటూ, విహారి పరిస్థితి ఇలా ఉంది. లక్ష్మి ఇన్ని రోజులవుతుంది ఎక్కడుందో తెలియదు. అమ్మ లక్ష్మి, నీకు అన్యాయం చేశాం. నా కుటుంబం కోసం అని నువ్వు ఎన్నో త్యాగాలు చేశావని బాధపడుతుండగా శాస్త్ర కోపంగా లోపలికి వెళ్తుంది. ఏంటి? ఏం లేదమ్మా, అసలు బావ లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టే, కానీ నాకు మాత్రం సంతోషం లేదు. బావ ఎప్పుడు చూసినా లక్ష్మి జపం చేసుకుంటూనే ఉంటా అని శాస్త్ర అంటుండగా, కొద్దిగా నీ వైపు తిప్పుకోవే, అప్పుడే విహారి నీ దారిలోకి వస్తాడు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అసలు లక్ష్మి జీవితం ఎటు తిరుగుతుంది?